హలో. ఏంటంటే విషయం? హ్మ్. జీసస్ విషయంలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయన్నమాట. దేవుని నమ్ముకోవాలి, దేవునితో నడవాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు సేవ చేయాలి అనుకున్నామనుకోండి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. పాటిస్తే దేవుడు ఏదో దారి చూపిస్తాడు. అది కాకుండా దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు అనుకోండి, ఒక మంచి దర్శనం, ఒక మంచి దర్శనం ఇచ్చాడు అనుకోండి, ఆ దర్శనం ప్రకారం ఆ దర్శనాన్ని నెరవేర్చడం కోసం బతికేవాళ్ళు కొందరు ఉంటారు. ఏంటంటే జీసస్ ప్రత్యక్ష అంటే మిరాకల్స్. అది ఎవరికి చూపిస్తాడు ఏంటి అన్నది ఎవరు చెప్పలేరు. ఆ సిచ్యువేషన్ బట్టి చూపిస్తాడన్నమాట. ఆ సిచ్యువేషన్ బట్టి మిరాకిల్స్ చూపిస్తాడన్నమాట. అది అనుభవించే వాళ్ళకి తెలిసిద్ది. వాళ్ళు హృదయాంతరంగం నుంచి తెలిసిద్ది అనమాట. బయటికి చెప్పరు. కొన్ని చెప్పకూడదు, కొన్ని దాచిపెట్టుకోవాలి. దైవ రహస్యాలు అంటారు చూడండి, అలాంటివి దాచిపెట్టుకోవాలి, ఎవరో చెప్పకూడదు. కాబట్టి ఆ దైవ రహస్యాన్ని నెరవేర్చాలి అంటే ఎంతటి బాధను అనుభవించాలో, ఎంతటి ఒంటరితనాన్ని భరించాలో, ఎంతటి పరిశుద్ధాత్మ కలిగి బ్రతకాలో అనుభవించేవాడికే తెలిసింది, అందరికి తెలియదు.